హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే 2-3 నా నామమున ఎక్కడ మోకరిస్తారో, ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు చూసినట్లయితే కీర్తన భాగంలో కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకి నిజంగా మొరపెట్టు వారికి అందరికీ సమీపంగా ఉన్నాను అనేసి దేవుడు అంటున్నాడు అనమాట. మనం తనకు నిజంగా ఎప్పుడైతే మొర పెడతామో అప్పుడైతే దేవుడు మనకు నిజంగా మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన త్రోసివేసే దేవుడు కాదనమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, లేదంటే నా ప్రార్థన దేవుడు జవాబు ఇస్తాడా అనేసి ఎవరు దేవుడిని ప్రశ్నించకుండా మనం ఏం చేద్దామంటే, ఒక్కొక్క రోజు మనకు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుని వైపు చూద్దాము. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. అపోస్తలుల కార్యములలో మనం చూసినట్లయితే దేవుడు మరణించి తిరిగి లేచి పరమునకు ఎత్తబడిన తర్వాత ఆ యొక్క పెంతెకొస్తే దినమందు శిష్యులంతా కూడి 120 మందితో కూడా ఆ ప్రాంతంలో మేడగదిలో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు అక్కడ వేచి ఉంటారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు అక్కడున్న ఆ స్థలమంతా, ఆ మేడ మిద్దె మీద ఉండే ఆ యొక్క స్థలమంతా ఎంతమంది ఉంటారో అంతమంది మీద ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మను ఆయన కుమ్మరించినాడు. అది ఎట్లా కుమ్మరించినాడంటే, అన్ని భాషల వరంతో దేవుడు ఆ యొక్క స్థలంలో ఆ యొక్క జనాన్ని పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు. వారికి పరిశుద్ధాత్మ అంటే ఏమో తెలీదు, అన్య భాష అంటే ఏంటో తెలీదు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను పోయి మీకు ఒక ఆదరణకర్తని ఈ లోకానికి పంపిస్తాను, సత్య స్వరూపి అయిన ఆత్మను ఈ లోకానికి పంపిస్తాను, మీతో కూడా ఎల్లప్పుడూ ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేది మీతో కూడా ఉంటుంది అనేసి దేవుడు ఒక వాగ్దానం చేసి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులతో వాగ్దానం చేసేసి పరమునకు ఎత్తబడతాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మేడగదిలో ఆ యొక్క శిష్యులంతా కూడా, ఆ యొక్క జనమంతా కూడా కూడి ఉన్నప్పుడు ఆ యొక్క స్థలంలో దేవుడు పరిశుద్ధాత్మతో ఒక్కొక్క బిడ్డని నింపినప్పుడు అన్ని భాషలతో వారు మాట్లాడసాగుతారు. కాబట్టి మనం నా ప్రార్థన దేవుడు వినలేదే, నా ప్రార్థన ఎప్పుడు దేవుడు నా ప్రార్థన జవాబే రాలేదే అనేసి ఎవరు అనకండి. మన ప్రార్థనకు నిశ్చయంగా దేవుడు బదులు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే నన్ను తన బిడ్డగా దేవుడు స్వీకరించున్నాడు. తను ఎప్పుడు మనం బాప్తిసం చేస్తున్నామో అప్పుడే తన సొంత కుమారులం అయిపోయాం దేవునికి. కాబట్టి దేవుడిని మనం ప్రార్థిద్దాం. మెస్సయ్యా, నాకు ఈ యొక్క అక్కర ఉంది ప్రభువా, నాకు ఆ యొక్క అవసరతలు ఉంది ప్రభువా అని దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఎస్తేర్ అంతఃపురంలో ఉన్నప్పుడు ఆ యొక్క తన యొక్క జాతి జనాంగం కోసం, రక్షణ కోసం వారు చనిపోతారు ప్రభువా అనేసి హామాను వారికి విరోధంగా లేచినప్పుడు ఆ యొక్క ఎస్తేర్ రాణితో కూడా ఉన్న దాదులంతా కూడా ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థిస్తారనమాట. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ యొక్క కార్యం దేవుడు ఏం చేస్తాడంటే, తప్పక వారి యొక్క ప్రార్థన ఆలకించి రాజుతో దేవుడు మాట్లాడతాడనమాట. రాజుతో మాట్లాడి ఆ యొక్క విషయంలో దేవుడు సక్సెస్ని ఆ యొక్క రాణికి అనుగ్రహిస్తాడు. మొర్దెకైకి దేవుడు ఆ యొక్క జాతి జనాంగాన్ని విడుదల చేయడానికి, ఆ యొక్క జాతి జనాంగాన్ని రక్షించడానికి, ఆ జాతి జనాంగాన్ని కాపాడడానికి దేవుడు ఒక పాత్రగా ఎస్తేర్ రాణిని దేవుడు ఆ యొక్క స్థలంలో వాడుకుంటాడనమాట. ఆ యొక్క ఎస్తేర్ రాని అనుకోవచ్చు, నేను అంతఃపురంలో ఉన్నాను కదా, నేను రాను కదా, నేను ఎందుకు ప్రార్థించాలి అనేసి అనుకోలేదు ఆ యొక్క రాణి. అయితే దేవుని దగ్గర మొర్ర పెట్టింది ఆమె. తాను తగ్గించుకొని ఆ యొక్క స్థలంలో ఆ యొక్క తనతో కూడా ఉన్న దాదులతో సహా ఏం చేస్తుందంటే ఉపవాసం వేసి ప్రార్థించింది. నా ప్రార్థన జవాబు రాదు అనేసి ఆ యొక్క ఎస్తేర్ రాణి
అనుకోలేదన్నమాట. అయితే దానికి బదులుగా ఏం చేసిందంటే ముందుగా ఈ లోకంలో ఉన్న రాజు దగ్గరకు పోవడానికి ముందుగా రాజాది రాజే అయిన మన దేవుని దగ్గరికే ఆమె ముందు మోకరించి ప్రార్థించింది అనమాట. ముందు దేవునికి మనం ప్రార్థించినట్లయితే, దేవుని దగ్గర మనం విన్నపించినట్లయితే మన యొక్క ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని దేవుడు ఆలకించే దేవుడు అయింటున్నాడు. ప్రతి ఒక్క అవసరం మనం దేవుడు తీర్చే దేవుడు అయింటున్నాడు. కాబట్టి మనం అందరూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఏ స్థలంలో నుండి ప్రార్థన చేసినా కానీ, ఏ పని చేసుకుంటా ఉన్నా కానీ, వీళ్ళ కొరకు ప్రార్థించనేసి నీకు ఫోన్ చేసి చెప్పినా కానీ, లేకపోతే నీకు దేవుడు జ్ఞాపకం చేసినా కానీ, ఆ క్షణంలోనే మనం ఏం చేయాలంటే ఒక్కొక్కరము అక్కడుండే ఏ పని చేసుకున్నా ఆ స్థలంలోనే దేవుని ప్రభా వీళ్ళు ఆశీర్వదించండి, వీళ్ళు బలహీనతలో ఉన్నారు ప్రభు, ఆ బలహీనతల నుండి వారిని విడిపించండి ప్రభు అనేసి వారి కొరకు ప్రార్థించినట్లయితే దేవుడు నిశ్చయంగా వారి యొక్క బలహీనతలు అన్నిటిని దేవుడు మార్చే దేవుడు వింటున్నాడు, వాళ్ళు ఆశీర్వదించే దేవుడు వింటున్నాడు. కాబట్టి మళ్ళీ ఉదయకాల సమయం ముందు మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు. ఒక నిమిషం మనమందరం కన్ను మూసినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పుటాన్ని కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం రజా. అయ్యా, ఇంతవరకు ప్రభా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదమైన మేళ్లతో ఒక్కొక్క బిడ్డని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం డాడీ. అయ్యా, మీరు చెప్తున్నారు కదా ప్రభా, 2-3 నామున ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేస్తున్నారు కదా ప్రభా. అవునయ్యా, మా ప్రార్థన త్రోసివేసే దేవుడు మీరు కాదు రజా. అయ్యా, మా ప్రార్థన ప్రభా నీ ప్రార్థన సరిగా లేదు అనేసి ప్రభా మా ప్రార్థనని ప్రభా అయ్యా త్రోసివేసే దేవుడు మీరు కాదు రజా. అయ్యా, దానికి బదులుగా మా ప్రార్థనను ఆలకించి మా ప్రార్థన విన్నపములు మీరు వేసి బదులిచ్చే దేవుడు అంటున్నారయ్యా. అయ్యా స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ యొక్క బిడ్డ అయితే ఏ యొక్క విన్నపంతో నీ యొక్క సముఖంలో ఎసయా కాచి ఉన్నారో, వేచి ఉన్నారో, ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువా ఆ యొక్క ప్రార్థన విన్నపములకు కావాల్సిన జవాబును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీవే గొప్ప కారణంలో స్తోత్రం రాజా. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం డాడీ. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు రాజా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో గొప్ప కార్యం జరిగించబోతున్నందుకై స్తోత్రం చెల్లించుకుంటూ వారికి అవసరతలన్నింటినీ ఉదయకాల సమయంలో తీర్చమని ప్రార్థిస్తూ స్తుతిగా మహిమనిగా చెల్లిస్తూ నసరని యేసు నామమున పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. అదేవిధంగా యూట్యూబ్ చూస్తున్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే రోజు ఈ యొక్క లింక్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్కి వస్తుంది. ఆ యొక్క లింక్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క మేము ఇచ్చే మెసేజెస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఛాన్స్ని మీరు ఉపయోగించుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.